నమస్కారం. సభ అధ్యక్షులు అట్లానే హాజరైన మిత్రులు, నిజానికి పసునూరి రవీందర్ నేను కలిసి కొన్ని ప్లాట్ఫామ్ల పైన జర్నలిస్ట్గా పనిచేసినాం. నిజానికి చాలా పసవున్నోడు, మంచి పంచుగట్టగలిగినోడు మన పసునూరి. అయితే మేము పనిచేస్తున్నటువంటి క్రమంలో పనిచేస్తున్నటువంటి దీంట్లో నిజానికి అనేక ఆటుపోట్లు తెలంగాణ ఉద్యమం నడిచేటప్పుడు చక్రపాణి గారు కూడా రెగ్యులర్గా ఓయూ యూనివర్సిటీకి వచ్చేటోళ్ళప్పుడు, అట్లానే పాశమేధగిరి గారు, సూర్యపల్లి సుజాత గారు, అట్లానే సంగిశెట్టి శ్రీనివాస్ గారు, వీళ్ళంతా దాదాపుగా మనం అంతా ఉద్యమంలో కలిసిన వాళ్ళమే. నిజానికి ఉద్యమంలో కలిసినటువంటి మిత్రులంతా ఒక సంఘంగా ఉండాలని తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సంఘాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే మిత్రుడు, ఢిల్లీ నేతలంతా గల్లీలు తిరుగుతుండ్రు, వంగి వంగి దండాలు పెడుతుండ్రు, వశపడకుండా పెడుతుండ్రు, ఓటే మాకు లేకుంటే ఒక్కడన్నా వచ్చునా అని చాలా బ్రహ్మాండమైన పంచ్ కొట్టిండు. నిజమే, ఓటు లేకపోయింటే ఈరోజు మనల్ని మనుషులుగా గుర్తించటోళ్ళ, ఈరోజు అడవుల్లో దండకారణ్యంలో ఓటు లేని ఆదివాసీల సంగతి ఏంది? వాళ్ళకు ఓటు లేకపోబట్టే కదా ఈరోజు వాళ్ళను ఊచకోత కోసి చంపుతున్నది. నిజమే, ఓటు ఉండాలి. ఓటే ఈరోజు మనకు ఐడెంటిటీ. ఓటు ఉన్నది కాబట్టే పల్లెలకు గుడిసెలకు వంగి వంగి దండాలు పెట్టుకుంటూ వస్తుండ్రు. ఎన్ని ఓట్లుంటే, ఎంత ఓట్లను ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే అంత ఐడెంటిటీ ఉన్నది. ఆ కులానికి ఓట్లు లేకపోతే ఆ కులానికి ఐడెంటిటీ లేదు. ఆ కులం ఎక్కువ గ్రామంలో ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే ఆ కులానికి ఓట్లు తక్కువ ఐడెంటిటీ ఉన్నది. కాబట్టి ఈ ఓటును ఆయుధంగా మలుచుకొని సాగితే ఎంత ముందుకెళ్తాం అనేటువంటి దాన్ని మనోడు పసునూరి రవీందర్ రాసిండు. అంటే ఈరోజు ఒక పంచ్ అనేది ఎట్లయిపోయిందంటే, నిజానికి ఒక బాక్సింగ్ నడుస్తుంది, ఒక యుద్ధం. ఈ యుద్ధంలో నిలబడి కొట్లాడాల్సినటువంటి పరిస్థితి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ చేస్తున్నటువంటి పరిస్థితే. అంటే వాళ్ళు కొడతారు, మనం కొడతాము, కింద పడిపోతాడు, మళ్ళా రెఫరీ వచ్చి కొట్టేటప్పుడు మళ్ళా లేచి ఓపిక చేసుకొని పంచ్ కొట్టితేనే చివరి పంచ్ ఎవరు గట్టికి కొడితే వాళ్ళ చేయ పైకి లేస్తుంది, వాళ్ళే గెలిచే పరిస్థితి. ఈరోజు మనల్ని, మన ఆలోచనల్ని ముందుకు తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలా చక్రపాణి సార్ లాంటి వాళ్ళ ఆలోచనలు ముందుగా బలంగా పోయినాయి కాబట్టే ఇలా తెలంగాణ సెక్రటరేట్కి మన పేరు వచ్చింది. అట్లానే అంబేద్కర్ నిలువెత్తున నిలబడి ముందుకు వేలెత్తి చూపేటువంటి పరిస్థితి వచ్చింది. మన ఆలోచనలు బలపడాలి, మనం బలపడాలి. అట్లా బలపడకపోతే మనల్ని మళ్ళీ వెలివాడలకే పరిమితం చేస్తారు. కాబట్టి మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంది. మనల్ని, మన ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఇంకా 4 పంచులు కొట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఏమంటారు, అది ఇదని, ఇది అదని, ఏదో ఒకటని అని ఒక పాటలు పాడిన వాళ్ళ విగ్రహాలని తీసుకొచ్చి పెట్టేటువంటి పరిస్థితి కూడా ఉన్నది. కాబట్టి ఈరోజు మనం ఉండాలి తెలంగాణలో, మన వాళ్ళ విగ్రహాలు ఉండాలంటే ఇంకా గట్టిగా పంచులు కొట్టాల్సినటువంటి అవసరం ఉంది. మరిన్ని పంచులు కొట్టడానికి మనమంతా సిద్ధం కావాలి. ఉన్న పసునూరు కూడా ముందుకు నడవాలని కోరుకుంటూ చాలా అద్భుతమైన పుస్తకం రాసిన పసునూరి రవీందర్కు అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.